అభివృద్ధి పేరిట జరుగుతా ఉన్న ఈ విధ్వంసాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆపు చేసే ఒక అడుగు వేయాలి. ఎవరు వేయాలి, ఎప్పుడు వేయాలి, ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేసిన ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాన్ని ముందుకెళ్ళే నాయకుడు కావాలి, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి అని ఎవరు ఏం చెప్పినా కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచననే ఈ హిల్ట్ పాలసీ. అందుకోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ చారిత్రాత్మక ఆలోచన, ఈ పాలసీ భుజానికి ఎత్తుకున్నాం అధ్యక్ష. మన పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం ఈ చారిత్రాత్మక మార్పు వైపు అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష. చాలామంది ఈ పాలసీని ఒక సాదా సీదా ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్గా చూస్తూ ఉన్నారు. కొంతమంది అయితే దీంట్లో మతలబు ఉందని ఆ మతలబును తీసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. కొండను తవ్వుతూనే ఉన్నారు, కొండను తవ్వుతూ నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక పర్స్పెక్టివ్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతాయుతంగా మేము చేసే పనిని విమర్శన చేయాలంటే విమర్శ సద్విమర్శగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని స్వీకరిస్తాం. కేవలం సిద్ధాంతపరంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని ఏదో విధంగా బురద జలాలనే అంశం పైన విమర్శలు చేస్తే, ఆ విమర్శలు చేస్తూ ఉన్నవారు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. భావి తరాలకు మీరు మేలు చేస్తూ ఉన్నారా, న్యాయం చేయబోతా ఉన్నారా, ఆటంకం కలిగిస్తూ ఉన్నారా, భావి తరాలకు మీరు అందిస్తా ఉన్న వారసత్వం ఏందని ఆలోచన చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఈరోజు కేవలం వీఆర్ నాట్ ట్రయింగ్ టు పుట్ దిస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ ఆస్పెక్ట్. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి వినియోగం మారుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతూ ఉంది. మనమే చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల. సార్, మీరు, మేము, చాలామంది సభ్యులు ఈ ప్రాంతంలో ఉంటున్నవారు ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడు, మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే జనవాసాలు ఎక్కడి వరకు ఉంటుండే, పారిశ్రామిక ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు సెక్లూడెడ్గా ఊరవతల ఉంటా ఉండే. ఈరోజు ఆ విధంగా ఉందా అధ్యక్ష? ఈరోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము పూర్తి స్థాయిలో నివాస ప్రాంతంగా మారుతా ఉంది.